హియర్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ ఘాటి మూవీ. సినిమా గురించి చెప్పాలంటే సినిమా ఏం లేదు, రొటీన్, పెద్దగా ఎంటర్టైన్ కూడా చేయదు. అసలు క్రిష్ గారు లాస్ట్ టైం ఆయనకు పెన్నుకు పవర్ చెప్పిన మూవీ అంటే కంచె అనే చెప్పవచ్చు. కంచె తర్వాత ఇక సినిమాలో అంతగా డ్రామా రైటింగ్స్ అన్నీ డౌన్ అయ్యాయి అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అసలు క్రిషే తీసాడా అనిపించింది, అలా ఉంది. లాస్ట్ టైం హరిహర వీరమలతో రావాల్సింది, మరి ఏదో ప్రాబ్లమ్స్ వల్ల తప్పుకున్నాడు. కానీ ఆయన అయితే ప్రెస్ నోట్ అయితే ఇంకొకటి చెప్పాడు. సినిమా అయితే కష్టం. అసలు అనుష్క ఎందుకు ఒప్పుకుందా అనిపిస్తుంది ఒక్కోసారి. దానికంటే ఫైనల్ ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నాడు అనిపిస్తుంటుంది. అలా ఉంది సినిమా. ఏం లేదు, రొటీన్ ఫార్మాట్, చూపించేది ఒకటి ఉంటుంది, ఒకటి ఫీల్డ్లోకి వెళ్ళదాడు ఇంకోటిలా ఉంటుంది. అండ్ విలన్స్ ఎందుకు చంపుతుండ్రో తెలియదు. అసలు ఒకసారి ఓకే అంటారు, ఇంకోసారి వచ్చి అటాక్ చేస్తారు. అటాక్ చేయడానికి ఒక రీజన్ కూడా పెట్టలేదు. అసలు రీజన్ లేకుండానే విలన్స్ అటాక్ చేసి చంపేస్తారు. అన్నీ మైనస్ అన్నట్టు. అసలు చెప్తే స్పాయిలర్స్ ఉన్నాయి కానీ అసలు ఒక రీజనబుల్గా లేకుండానే స్టోరీ రన్ అవుతుంటుంది. అండ్ ముఖ్యంగా రైటింగ్ అనేది చాలా బాగా మిస్ అయింది. గమ్యంలో ఉండే రైటింగ్ ఎలా ఉంటుంది, అసలు క్రిష్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు అనిపిస్తుంటుంది. ఆయనది కంచె లాస్ట్ టైం, దాని తర్వాత అంతగా లేదు. అండ్ యాక్టింగ్ వైజ్ అనుష్క అయితే ఏదో ఫ్లోలో అన్నట్టు వెళ్ళిపోయింది. అదర్ పీపుల్స్ చైతన్య రావు అయితే చాలా బాగా చేశాడు, పర్లేదు, ఆయనది యాక్టింగ్ బాగుంటుంది. అండ్ మ్యూజిక్ అంతగా ఏం లేదు, అండ్ సినిమాటోగ్రఫీ ఏం లేదు. అండ్ టెక్నికాలిటీ అయితే రియాలిటీగా కొన్ని అడవులలో పెట్టేశారు, ఓకే, అదొకటి. అండ్ సినిమా అయితే కష్టం. ఒకవేళ మీకు నచ్చితే ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.